హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఫ్యామిలీ టూన్స్. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న దోస్తులు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి దోస్తులు. అట్లా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ దోస్తులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలో మన ఇంటి బంధాలు పార్ట్ 3 చూసేద్దాం. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం పదండి. సార్ దయచేసి పుణ్యం ఉంటుంది సార్, ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మా మామయ్య గారికి వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి సార్. ఆయన ప్రాణం గాలిలో దీపంలాగా తయారైంది సార్. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ కార్డ్ మీద ఫ్రీ ఆపరేషన్ చేయాలంటే ఆన్లైన్లో అప్రూవల్ రావాలి. ఇప్పుడు సర్వర్ పనిచేయడం లేదు. ప్రాణం పోయే స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బులు కట్టమంటే ఈ కార్డు పట్టుకొని నిలబడ్డావేంటమ్మా? టైం లేదు సార్, మీరు ఈ కార్డు తీసుకుంటే నా భర్త జీవితం నాశనం అవ్వకుండా నేను కాపాడుకోగలను సార్. ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఏ కాగితం మీద సైన్ పెడుతున్నాడో తలుచుకుంటుంటేనే నా గుండె ఆగిపోతుంది సార్. అయ్యో భగవంతుడా, 30 ఏళ్ళు నన్ను మహారాణిలా చూసుకున్న మనిషి ఈ రోజు ఊరి జనం ముందు అవమానంతో తలదించుకొని ఇప్పుడు ఆసుపత్రి బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతున్నాడే. నా పసుపు కుంకుమలు నిలబడతాయా లేదా దేవుడా? అత్తయ్య దయచేసి అలా ఏడవకండి అత్తయ్య, మామయ్య గారికి ఏం కాదు, ఆయన చాలా మంచివారు. ఈ గండ నుంచి గట్టెక్కుతారు అత్తయ్య. ఎలా గట్టెక్కుతారే లక్ష్మి? ఆ డాక్టర్ బాబు వచ్చి ఇప్పుడే 2 లక్షలు కట్టకపోతే ఆపరేషన్ చేయనని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంతకీ మన రాముగాడు ఎక్కడికి వెళ్ళాడే? డబ్బులు కట్టాలి కదా, వాడెటు పరిగెత్తాడు? అది ఆయన డబ్బులు సర్దడానికే వెళ్ళారత్తయ్య. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తారేమోనని అడగడానికి పట్నం వెళ్ళారు. ఎవరిస్తారే ఇప్పుడు మనకి 2 లక్షలు? ఊళ్ళో పరువు పోయింది, ఉన్న నగ తాకట్టు పెట్టేశాను. భూమి మీద చిల్లిగవ్వ పుట్టే పరిస్థితి లేదు. వాడు డబ్బులు తెచ్చేలోపు నా భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎలాగే లక్ష్మి? ఏ దేవుడా, అత్తయ్య గారికి ఎలా చెప్పను? మామయ్య గారి ప్రాణం కోసం ఆయన తన ప్రాణాన్ని 3 ఏళ్ళు తాకట్టు పెట్టడానికి వెళ్ళారన్న నిజం తెలిస్తే ఈవిడ బ్రతుకుతుందా? అమ్మా అమ్మా, డాక్టర్లు ఏమంటున్నారు? నాన్నగారికి ఆపరేషన్ మొదలు పెట్టారా లేదా? అసలు ఏమైంది లోపల? సీను, ఆపరేషన్ చేయాలంటే కౌంటర్లో 2 లక్షలు కట్టాలంట. ఆ డబ్బు కడితే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్తున్నారా డాక్టర్ గారు. 2 లక్షలా? ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక మంచి ప్రాణం పోతుంటే డబ్బులు కడితేనే చూస్తారా? సరే, ఇంతకీ అన్నయ్య ఏడమ్మా? హాస్పిటల్కి తీసుకొచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సీను, మీ అన్నయ్య డబ్బులు తేవడానికే వెళ్ళారు. ఎక్కడో చోట సర్దుబాటు చేసుకొని వెంటనే వచ్చేస్తారులే, నువ్వేం కంగారు పడకు. తేవడానికా? ఎక్కడి నుంచి తెస్తాడో దినా? ఉదయం పూట డైరీ ఫామ్ కోసం 50,000 తేలేక సుబ్బారావు కాలు పట్టుకున్నాడు. ఇప్పుడు 2 లక్షలు ఎవడిస్తాడట? అసలు నాన్నగారు ఈ స్థితిలో ఉండగా కనీసం ఆసుపత్రిలో మీ పక్కన తోడుగా ఉండకుండా పారిపోయాడా? నేను నీకు తెలియని విషయాల గురించి మాట్లాడకు. ఆయన ఎక్కడికి పారిపోలేదు. మీ నాన్నగారిని బ్రతికించుకోవడం కోసం ఎంతటి కష్టానికైనా ఎదురెళ్ళడానికి వెళ్ళారు. ఆయన్ని మాట్లాడే హక్కు నీకు లేదు. అదేంటి వదిన, నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది. మీ ఆయన ఏ ఊబిలో కాలు పెట్టాడో కనీసం నీకైనా తెలుసా? అమ్మా మేడం గారు, మా ఇంట్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఇది ఉంటే ప్రభుత్వమే ఆపరేషన్ ఖర్చు భరిస్తుందని మా ఊరు సర్పంచ్ గారు చెప్పారు. దయచేసి ఇది చూసి మా మామయ్య గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ కార్డులుంటే సరిపోదమ్మా, ఆన్లైన్లో గవర్నమెంట్ సర్వర్ కనెక్ట్ అయ్యి అప్రూవల్ రావాలి. ఉదయం నుంచి సర్వర్ పనిచేయట్లేదు. ఇది ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు. కానీ మా మామయ్య గారికి గుండెలో ప్రాబ్లం మేడం. ఒక్క క్షణం లేట్ అయినా ఆయన ప్రాణాలు పోతాయని మీ డాక్టరే చెప్పారు. ఆ కార్డు అప్రూవల్ వచ్చేలోపు మీరు ఆపరేషన్ మొదలు పెట్టొచ్చుగా మేడం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. కార్డ్ అప్రూవల్ రాకుండా మేమేం చేయలేము. కనీసం ఒక 50,000 అడ్వాన్స్ కడితే డాక్టర్ గారికి చెప్పి ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేస్తాను. క్యాష్ ఉంటే కట్టు. 50,000? నా చేతిలో 50 రూపాయలు కూడా లేవు మేడం. దయచేసి పేదవాళ్ళ మీద కొంచెం జాలి చూపించండి. మీరు ఈ కార్డు తీసుకుంటే నా భర్తను నేను ఆపుకోగలను మేడం. దయచేసి ఈ కార్డు తీసుకోండి మేడం. ఏంటి మేడం మీ ప్రాబ్లం? మా వదిన ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుంటే ఎందుకు తీసుకోరు? లోపల ఒక మనిషి ప్రాణం పోతుంటే 50,000 కట్టాలని బేరం ఆడతారా మీరు? గట్టిగా అరవకండి, ఇది ఆసుపత్రి సంత కాదు.
రూల్స్ మీ ఒక్కరికే కాదు అందరికీ ఒకటే. మీ కార్డ్ అప్రూవల్ వచ్చేదాకా మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పాను కదా. సీను వద్దయ్యా అరవకు, వాళ్ళ కోపం వస్తే అసలు ఆపరేషన్ చేయరు. ప్లీజ్ సీను, నేను బతిలాడుకుంటున్నానుగా. నువ్వు ఊరుకోవదినా, వీళ్ళకి మన కన్నీళ్లు కనిపించడం లేదు. కార్డుండి కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా? సర్వర్ పని చేయకపోవడానికి మా నాన్నగారి ప్రాణానికి ఏంటి సంబంధం వదినా? చూడండి, మీరు ఇక్కడ గొడవ చేస్తే నేను సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. పక్కకు వెళ్ళి సర్వర్ వచ్చేదాకా దేవుడికి దండం పెట్టుకోండి. అమ్మగారు, మీ వాళ్ళు డబ్బులు కట్టారా లేదా? లోపల పేషెంట్ పల్స్ రేటు బాగా పడిపోతుంది. ఇక మీదట డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు. అమ్మా తల్లి, నా కొడుకు డబ్బులు తేవడానికి వెళ్ళాడు తల్లి. దయచేసి మా ఆయన ప్రాణాలు కాపాడండి. ఈ ముత్తైదు పసుపు కుంకుమలు మీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. అయ్యో, నా చేతుల్లో ఏముందమ్మా? హాస్పిటల్ రూల్స్ ముందు మేము కూడా ఏం చేయలేము. మహా అయితే ఇంకో 15 నిమిషాలు. ఈలోపు మీరు డబ్బు కట్టకపోతే మేము వేరే సీరియస్ పేషెంట్ని లోపలికి తీసుకెళ్లాల్సి వస్తుంది. 15 నిమిషాలా? దేవుడా, నా ప్రాణం తీసుకునైనా నా భర్త ప్రాణం కాపాడు తండ్రి. మా రామగాడు ఇంకా ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు వాడు? వదినా, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఊళ్ళో వాడికి 2 లక్షలు అప్పిచ్చేవాడు ఎవడున్నాడు? వాడి దగ్గర ఇంకేమైనా ఉంటే సుబ్బారావు దగ్గర ముందే అడిగేవాడుగా వదినా. నాకేం తెలుసు సీను, ఆయన పట్నంలో ఎవరి దగ్గర అడుగుతానని వెళ్ళారు. వచ్చేస్తారులే. నువ్వు నా దగ్గర ఏదో పెద్ద నిజం దాస్తున్నావు. నీ మొహం చూస్తుంటే నాన్నగారు ఆపరేషన్ కంటే అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయానికి ఎక్కువ భయపడుతున్నావు. వాడేమైనా ప్రాణాల మీదకు తెచ్చుకునే పనికి వెళ్ళాడా? అదేంటి సీను అలా అంటావు? అలాంటిది ఏం లేదులే. యామయ్యో మేనేజర్ గారు, ఆపదలో ఉన్న ఒక నిరుపేద కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డు తెస్తే సర్వర్ పని చేయట్లేదని బయట కూర్చోబెడతారా? మీ హాస్పిటల్కి లైసెన్సు ఎవరిచ్చారు? మీరు ఊరికి పెద్ద అయితే కావచ్చు, కానీ ఇది మా హాస్పిటల్ సిస్టమ్. నేనేం చేయలేను. సరే సర్పంచ్ గారు, మా నాన్నగారికి 15 నిమిషాలే టైం ఉందని చెప్పారు. వీళ్ళు కావాలనే సర్వర్ పేరు చెప్పి అడ్వాన్స్ లాగాలని చూస్తున్నారు. సిస్టమా? అయితే ఇప్పుడే నేను జిల్లా కలెక్టర్ గారికి మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను. రామయ్య అంటే మా ఊరి పరువు. ఆయనకి ఏమైనా జరిగితే మీ హాస్పిటల్ ముందు మా ఊరి జనం అంతా ధర్నాకు దిగుతారు. అప్పుడు ఈ కార్డు అప్రూవల్ ఎలా రాదో నేను చూస్తా. అయ్యో, మీడియా ఎందుకు సార్? ఒక్క నిమిషం ఆగండి, నేను మా ఎండి గారికి కాల్ చేసి స్పెషల్ అప్రూవల్ తీసుకుంటాను. సార్, ఎండి గారితో మాట్లాడాను. మీ మాట కాదనలేక మాన్యువల్గా అప్రూవల్ ఇచ్చేశారు. కార్డు యాక్సెప్ట్ అయ్యింది. డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూల్ అవ్వండి సార్. మొదటే ఈ మాట చెప్పుంటే ఈ తల్లి కన్నీళ్లు పెట్టుకునేది కాదు కదయ్యా. పేదవాడి ప్రాణం అంటే మీకు లెక్క లేకుండా పోయింది. సరే, ముందు ఆపరేషన్ సరిగ్గా జరిగేలా చూడు. మీరు దేవుళ్ళ వచ్చి నా భర్త ప్రాణాలను నిలబెట్టారు సర్పంచ్ గారు. మీ ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోలేను. డబ్బుల కోసం నా కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని నా ప్రాణం విలవిలలాడిపోయింది. పని చేసిందా? ఆపరేషన్ కి డబ్బులు అక్కర్లేదా? దేవుడా, అంటే ఇప్పుడు నా భర్త ఆ ఏజెంట్ దగ్గర ఆ కాగితం మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు కదా. నేను వెంటనే ఆయనకి చెప్పాలి, ఆపాలి. చూడండి అమ్మా, ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ కేసు కాబట్టి రిస్క్ ఉంటుంది, కానీ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండి దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీ చేతి చలవతో ఆయన కళ్ళు తెరిస్తే చాలు బాబు. ఊళ్ళో పరుగు పోయినా పర్లేదు, మాకైనా బ్రతుకుంటే చాలు. నేను ఇక్కడే ఈ తలుపు దగ్గరే కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటాను బాబు. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారికి ఏం కాకుండా చూడండి, మేము బయటే వెయిట్ చేస్తాం. చూసావా అమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. నాన్నగారు మళ్ళీ మనతో మాట్లాడతారు. కానీ ఆ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో, ఈ క్షణంలో మన పక్కన లేకుండా ఏం చేస్తున్నాడో చూసావా? ఎత్తండి, దయచేసి ఫోన్ ఎత్తండి. మీకు దండం పెడతాను. ఇప్పుడు మీకు డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు. మామయ్య గారికి ఆపరేషన్ మొదలైంది. మీరు ఆ 3 ఏళ్ళ బాండ్ మీద సంతకం పెట్టకండి ప్లీజ్. దేవుడా, ఆయన ఫోన్ ఎత్తేలా చూడు. రింగ్ అవుతుంది కానీ తీయడం లేదేంటి? అప్పుడే ఆ కాంటాక్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోయారా? వద్దు, మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నా మాంగళ్యం మీద ఒట్టు, దయచేసి ఒక్కసారి నా మాట వినండి, ఫోన్ తీయండి. అత్తయ్య గారు తన నగలు ఇచ్చేశారు. మామయ్య గారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా నన్ను వదిలేసి ఆ నరకంలోకి వెళ్ళిపోతే నేనెవరి కోసం బతకాలి? ఈ కుటుంబం ఏమైపోవాలి?
ఏంటిది? నాన్నగారికి ఆపరేషన్ మొదలైందని సంతోషించాల్సింది పోయి ఇక్కడ ఒంటరిగా ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడడానికి అంతగా ట్రై చేస్తున్నావు? ఏం లేదు సీను, మీ అన్నయ్యకే ఫోన్ చేస్తున్నాను. ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెబుదామని అంతే. అబద్ధాలు చెప్పకొదినా. నేను ఇందాక నుంచి నిన్ను గమనిస్తున్నాను. నువ్వు మా నాన్నగారి ఆరోగ్యం గురించి ఏడవడం లేదు, అన్నయ్య గురించి భయపడుతున్నావు. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో నీకు తెలుసు. ఇవ్వు సీను, నా ఫోన్ నాకు ఇవ్వు. ఆయన నేను కాపాడుకోవాలి. ఆయన నా కోసం, మన కుటుంబం కోసం. అయ్యో నేనేం చెప్పలేను సీను, నా ఫోన్ నాకు ఇచ్చేయి. నాన్నగారి మీద ఒట్టొదినా. ఇప్పుడు లోపల ప్రాణాలతో పోరాడుతున్నా మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు నాకు నిజం చెప్పకపోతే నీ మొహం నేను ఎప్పటికీ చూడను. చెప్పు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? సీను వద్దు, సీను వద్దు, మామయ్య గారి మీద అలాంటి ఒట్లు వేయకు. చెప్తాను, నీకు అన్నీ చెప్తాను, కానీ నువ్వు నన్ను ఇలా భయపెట్టకు సీను. మీ అన్నయ్య ఎక్కడికి పారిపోలేదయ్యా. పారిపోక ఎక్కడికి వెళ్ళాడు వదినా? ఆపరేషన్కి 2 లక్షలు కావాలని డాక్టర్ గారు చెప్పగానే వాడు ఎందుకు మాయమైపోయాడు? నిజం చెప్పు. ఆ 2 లక్షలు తీసుకురావడానికే వెళ్ళాడు సీను. మామయ్య గారి ప్రాణం నిలబెట్టడానికి, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వెళ్ళాడు. పట్నంలో కాంట్రాక్ట్ కూలీలను తీసుకెళ్లే ఏజెంట్ ఉన్నాడట. వాడి దగ్గర 3 ఏళ్లు బానిసగా పనిచేయడానికి బాండ్ రాసిస్తే అడ్వాన్స్గా 2 లక్షలు ఇస్తాడట. ఏంటి? బానిసగానా? 3 ఏళ్ళ? వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఆ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రారని ఊళ్ళో అందరికీ తెలుసు కదా. తెలుసు సీను, అన్నీ తెలిసే మీ అన్నయ్య వెళ్ళాడు. మీరు ఆయన్ని తప్పుపట్టారు. తండ్రిని మోసం చేశాడని అసహ్యించుకున్నారు. కానీ ఆయన గుండెల్లో మీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజే నాకు తెలిసింది. నా తాలిబొట్టును కూడా గాలికి వదిలేసి మీ నాన్నగారి కోసం వెళ్ళిపోయాడు సీను. అన్నయ్య, ఎంత పని చేశావురా? నిన్ను ఉదయం ఎన్ని మాట్లాడినానురా నేను? నాన్నగారు నిన్ను అసహించుకుంటుంటే నేను కూడా నిన్ను పరాయివాన్ని చేసేసాను కదరా. దేవుడా, నా అన్నయ్య నాకు కావాలి దేవుడా. ఈరోజున నేను నా అన్నయ్యని ఆ నరకంలోకి పంపించలేను. ఆపరేషన్కి ఇప్పుడు ఎలాగో డబ్బులు అక్కర్లేదు కదా. నేను ఇప్పుడే పట్నం వెళ్ళి వాడిని ఆపుతాను. వద్దు సీను, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ అత్తయ్య గారికి తోడుగా ఎవరుంటారు? ఆపరేషన్ థియేటర్లో మామయ్య గారు ఉన్నారు. బయట అత్తయ్య గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. ఆడదాన్ని నిన్నొక్కదాన్నే ఏం చేయగలను? అలా అని అన్నయ్య జీవితం నాశనం అవ్వనివ్వమంటావా వదిన? నేను ఇక్కడుండి నాన్నగారిని చూసుకుంటూ ఉంటే అక్కడ అన్నయ్య ఆ కాగితం మీద సంతకం పెట్టేస్తాడు. అన్నయ్య లేకపోతే మన కుటుంబం బతుకుతుందా చెప్పు? నాకు తెలియడం లేదు సీను. అత్తయ్య గారికి నిజం చెప్పలేను. అలా అని నువ్వు వెళ్ళిపోతే ఆవిడ నేను సముదాయించలేను. మీ అన్నయ్య ఫోన్ ఎత్తడం లేదు, నాకేమో బుర్ర పనిచేయట్లేదు సీను. అన్నగారు కళ్ళు తెరిచాక అన్నయ్య ఏడి అని అడిగితే మనం ఏం సమాధానం చెప్దాం వదిన? తండ్రి ప్రాణం కోసం కొడుకు బానిసగా మారిపోయాడని చెప్తే నాన్నగారు ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు. ఏంట్రా సీను, లక్ష్మి ఏడుస్తున్నట్టుంది, ఏమైందిరా? మీ అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాతో ఒక మాట చెప్పొచ్చు కదరా. ఏం లేదమ్మా, అన్నయ్య డబ్బుల కోసం వెళ్ళాడు కదా. ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ అయిందని వాడికి ఇంకా తెలీదు. వాడు కంగారు పడి ఎక్కడెక్కడో అప్పుల కోసం తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈ విషయం తెలిస్తే గుండె మీద భారం తగ్గుతుంది. నాన్నకు ఆపరేషన్ జరుగుతుందని చెప్పురా వాడితో. అందుకే అమ్మా, నేను ఇప్పుడే అన్నయ్యని వెతుక్కుంటూ పట్నం వెళ్తాను. వదిన నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏడవకమ్మా, ధైర్యంగా ఉండు. వెళ్ళు నాయనా, ఇద్దరు క్షేమంగా తిరిగి రండి. నాన్నగారు కళ్ళు తెరిచేసరికి మీ ఇద్దరు ఆయన పక్కనే ఉండాలి. దేవుడు మనల్ని చల్లగా చూడాలిరా. ఏ దేవుడా, అత్తయ్య గారు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. సీను వెళ్లేలోపు ఆయన కాగితం మీద సంతకం పెట్టకూడదు. ప్లీజ్ దేవుడా. సీను వెళ్ళాడు గాని ఆయన పట్నంలో ఎక్కడున్నారో సీనుకి కూడా తెలియదుగా. దేవుడా, ఈ ఒక్కసారి కాలు కలవాలి. ఈ ఒక్కసారి ఆయన ఫోన్ ఎత్తేలా చూడు దేవుడా. హలో, ఏమండి, దయచేసి నేను చెప్పేది వినండి. కార్డు పనిచేసింది. మామయ్య గారికి ఆపరేషన్ మొదలైంది. మీరు డబ్బులు తేనక్కర్లేదు. ఆ కాగితాల మీద మీరు సంతకం పెట్టకండి. ప్లీజ్ తిరిగి వచ్చేయండి. ఎవరు కావాలి? ఎవరండి మీరు? ఇది నా భర్త రాము ఫోను. నా భర్త ఏరి? ఆయనకి ఫోన్ ఇవ్వండి దయచేసి. నువ్వు రాము భార్యవా? ఇందాకే నీ భర్త అగ్రిమెంట్ రాసిచ్చి 2 లక్షలు తీసుకెళ్లాడు. ఈ ఫోను మా దగ్గరే వదిలేశాడు. ఇక 3 ఏళ్ల దాకా మీ వాడు మీకు కనిపించడు. ఫోన్ పెట్టాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను భయపడిందే జరిగింది. దేవుడా, నా మొర నీకు వినిపించలేదా తండ్రి? మామయ్య గారి ప్రాణం కాపాడావు, కానీ నా ప్రాణం లాంటి నా భర్తని నా నుంచి దూరం చేశావా? 3 ఏళ్ళ
3 ఏళ్ళు ఏజెంట్ దగ్గర బానిసగానా? ఉదయం లేస్తే నా మొహం చూడందే అడుగు బయట పెట్టని మనిషి ఇప్పుడు ఎవరో తెలియని రాక్షసుల మధ్య నరకం అనుభవించడానికి వెళ్ళిపోయారా? ఆ డబ్బు కోసం తన జీవితాన్నే అమ్మేశారా? ఇదంతా అబద్ధమైపోతే బావుండు. కలలో కూడా ఆయన నన్ను వదిలి వెళ్ళరు. ఇప్పుడు నేను అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి? మామయ్య గారు కళ్ళు తెరిచాక రాము ఏడి అని అడిగితే నా మొహం ఎలా చూపించాలి? ఏంటే లక్ష్మి, మొహం అలా పాలిపోయి పీనగలాగా తయారయ్యావు? ఏమైంది? డాక్టర్ గారు ఏమైనా వచ్చి మామయ్య గారి గురించి ఏమైనా అపశకునపు మాటలు చెప్పారా ఏంటి? లేదత్తయ్య, డాక్టర్లు ఎవరు రాలేదు. నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంటే అటు వెళ్ళి కూర్చున్నాను అంతే. ఉదయం నుంచి జరిగిన గొడవలకి నీకు నీరసం వచ్చి ఉంటుందిలేమ్మా. కానీ చూసావా లక్ష్మి, అందరూ మా రామగారిని ఏదేదో అన్నారు. కానీ వాడు తండ్రి ప్రాణం కాపాడడం కోసం ఎంతలా తిరుగుతున్నాడో. వాడెంత మంచోడు కదే. అవునత్తయ్య, ఆయన చాలా చాలా మంచివారు. ఎవరి కోసమైనా తన ప్రాణాన్ని ఇచ్చేంత మంచివారు అత్తయ్య. వాడు డబ్బులు లేకపోయినా పర్లేదే, ఆ దేవుడి దయ వల్ల ఆపరేషన్ మొదలైంది. నా కొడుకు క్షేమంగా తిరిగి వచ్చి నా కళ్ళ ముందు నిలబడితే చాలు, అప్పుడే నా ప్రాణం కుదుట పడుతుంది. ఏమండి, మీరు తిరిగి వచ్చేసారా? చేశాను లక్ష్మి. ఆఖరిసారిగా నిన్ను చూసి ఈ డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో ఈ 2 లక్షలు తీసుకెళ్లి కౌంటర్లో కట్టి నాన్నగారి ప్రాణాలు నిలబెట్టు. ఏంటండి ఈ డబ్బులు? ఆ కాంట్రాక్ట్ ఏజెంట్ కి ఫోన్ చేస్తే మీరు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారు అని చెప్పాడు. 3 ఏళ్ల బాండ్ మీద సంతకం పెట్టేశారా చెప్పండి. అవును లక్ష్మి, సంతకం పెట్టేశాను. 3 ఏళ్ళు కాగితం రాసి వాడికి ఇచ్చేశాను. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాను. నాన్నగారి ఆపరేషన్కి డబ్బు ఇప్పుడే కట్టాలి. నాకు టైం లేదు, నేను వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళిపోవాలి లక్ష్మి. అయ్యో దేవుడా, ఎంత పని చేశారండి. మన ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ అయింది. డాక్టర్లు ఆపరేషన్ కూడా మొదలు పెట్టేశారు. హాస్పిటల్ వాళ్ళకి మనం 1 రూపాయి కూడా కట్టనక్కర్లేదండి. ఏంటి, కార్డు పనిచేసిందా? అసలు డబ్బులే అవసరం రాలేదు. 10 నిమిషాల క్రితమే నేను మీకు ఫోన్ చేశాను ఈ నిజం చెప్పి ఆపుదామని. కానీ మీరు అప్పటికే సంతకం పెట్టేశారు. అవసరం లేని డబ్బు కోసం మన పచ్చడి కాపురాన్ని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు నా బ్రతికేంటి? అత్తయ్య గారి పరిస్థితి ఏంటండి? డబ్బులు అవసరం రాలేదా అంటే నేను అనవసరంగా నా జీవితాన్ని అమ్ముకున్నానా?